చిన్ని గారికి మెసేజ్ పెట్టండి. ఊరుకోండి సార్, ఆడు పెద్ద ఫ్రాడ్లా ఉన్నాడు. బాబా గారిని ఫ్రాడ్ అంటారా? ఇంతమంది నమ్ముతున్నారు, మీరు నమ్మి చిన్ని గారికి మెసేజ్ పెట్టండి ప్లీజ్. పెట్టండి సార్, పెట్టండి ప్లీజ్. నేను ఈవినింగ్ నుండి ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు బాబా చెప్తే రిప్లై ఇచ్చేస్తుందా? బాబా గారి పవర్ అంటే తెలుసు, ఇప్పుడు పెట్టండి. రిప్లై ఇవ్వకపోని మీకు ఆ బాబాకి ఇద్దరికి పగులుతుంది. పెట్టండి. చిన్ని, షెల్ వి మీట్ టుడే? నీకో విషయం చెప్పాలి. షూర్, నేను మీకో విషయం చెప్పాలి నాని. చూసారా బాబా గారి పవర్? నిజమేనండి. 11 o'clock, కాఫీ హౌస్, బంజారా హిల్స్. రెడ్ కలర్ డ్రెస్. ప్లీజ్ కమ్ ఇన్ రెడ్ కలర్ డ్రెస్. ఓకే నాని, ఎనీథింగ్ ఫర్ యూ. అభి గారు, మీరు మామూలు కాదండి. చూడకుండా ఒక అమ్మాయిని పడేశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఏంటి నాని, ఈ మధ్యాహ్న ఫోన్లో చాట్లు, షర్టికి సెంట్లు, చిరిగిపోయిన ప్యాంట్లు, ఏంటి మ్యాటరు? రావదినా, నేనే నీకు చెప్దాం అనుకున్నాను. కూర్చో. అయితే నువ్వు ఇప్పటిదాకా ఆ అమ్మాయిని చూడలేదా? చూడలేదు వదినా, ఇప్పుడే కలవడానికి వెళ్తున్నా. కలిసాక ఏం మాట్లాడతావు నాని? ముందు మనసులో మాట చెప్పేస్తాను వదినా, ఆ తర్వాత సంగతి తర్వాత. ఏంటి నాని ఇది? ఇన్ని ఇయర్స్లో నువ్వెప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడలేదు. నాకు తెలీదు వదినా, ఎలా కనెక్ట్ అయిందో కనెక్ట్ అయిపోయింది. బహుశా ప్రేమంటే ఇదేనేమో. ఆల్ ది బెస్ట్ నాని. థ్యాంక్స్ వదినా. నాని, ఒకవేళ ఆ అమ్మాయి అందంగా లేకపోతే? మనసుకి నచ్చేసింది వదినా. ఆల్ ది బెస్ట్ నాని. థ్యాంక్స్ వదినా. నాన్న, నీకో విషయం చెప్పాలి. నాన్న, కొన్ని రోజుల ముందు చాటింగ్లో నాకు అబ్బాయి పరిచయం అయ్యాడు. ఇప్పటి వరకు చూడలేదు, మాట్లాడలేదు, కానీ అలవాటైపోయాడు నాన్న. వాడు నాకు పెట్టిన పేరేంటో తెలుసా? నువ్వు అమ్మా నన్ను పిలిచేవారు కదా చిన్ని అని, అదే పేరుతో పిలుస్తుంటాడు. అందుకే మొన్న ఒకసారి కలుద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. తర్వాత మళ్ళీ కలుద్దామని అతని కోసం చాలాసేపు వెయిట్ చేశాను నాన్న. ఫస్ట్ క్యాజువల్గానే కూర్చుని అతని కోసం వెయిట్ చేస్తున్నా. ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తుంటే అతనే నాని అనుకున్నా, కానీ కాదు. తర్వాత ఇంకొకరు అలాగే వస్తుంటే మళ్ళీ అతనే నాని అనుకున్నా, అతను కూడా కాదు. ఆ నిమిషం ఏదో క్యూరియాసిటీ స్టార్ట్ అయింది నాన్న నాలో. అది ఖచ్చితంగా ఏదో తెలియని వ్యక్తిని కలవాలన్న క్యూరియాసిటీ మాత్రం కాదు. ఏదో అతని కోసం నేను కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. అప్పుడు అర్థమైంది నాన్న, నేను అతనికి ఎంత దగ్గర అయిపోయానో. అతను వస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను అన్న భయంతో అక్కడి నుంచి వచ్చేశాను. నేను వెళ్ళిపోయాక అతను వచ్చాడంట పాపం. కానీ ఈరోజు ఫిక్స్ అయ్యాను, అతన్ని కలిసి నా మనసులోని మాట చెప్పేస్తాను నాన్న. థ్యాంక్స్ నాన్న. నాని, ఒకవేళ ఆ అమ్మాయి అందంగా లేకపోతే? రే అభి, మనసుకి నచ్చేసింది, ఎలా ఉన్నా ఓకే. కూల్.
ఉన్నా ఓకే, అట్లీస్ట్ ఇలా ఉన్నా ఓకే. ఓయ్ నిన్ను కాదక్క. అబ్బో రే అభి, మనసుకు నచ్చేసిందమ్మా. ఎలా ఉన్నా ఓకే. ఉం? బాగుంటుంది, బాగోదు, బాగుంటుంది, బాగోదు, బాగుంటుంది, బాగోదు. మామ బయట రెడ్ కలర్ డ్రెస్ లో ఫిగర్ అద్దరిపోయిందిరా, సూపర్ ఉంది. చిన్ని థ్యాంక్ యూ. చిన్ని చిన్ని హా, చిన్ని మీరు ఐ లవ్ యూ చిన్ని, ఐ లవ్ యూ. ఎవరా నువ్వు? ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారంటే చిన్ని ఫాదర్ అంటారు, ఆయన ఇలా కంట్రోల్ చేస్తున్నారంటే చిన్ని మదర్ అంటారు. ఐమ్ రైట్? చిన్ని రా అమ్మా, భోజనం చేదు. వద్దండి. పొద్దటి నుంచి ఏం తినలేదు కదమ్మా. అబ్బా ఇబ్బంది పెట్టకండి, ఆకలిగా లేదు. ఆకలేసినప్పుడు తినమ్మా. ఏం చేస్తున్నావు నాని? మళ్ళీ నీ డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేస్తున్నావా? జనరల్ యాప్స్ వదినా. అయినా నా చిన్ని పక్కనుండగా ఇంకా డేటింగ్ యాప్తో పనే ఉంది వదినా. నేను కూడా అదే చెప్తున్నా నాని. దూరంగా ఉన్నప్పుడు ప్రేమించడం కాదు, పక్కనే ఉన్నప్పుడు ప్రేమించడం తెలియాలి. పాపం నీకోసం అయిన వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూపించు నీ ప్రేమని. ఇప్పుడు చూపిస్తాను నా ప్రేమని. మ్మ్. ఇప్పుడు చూపిస్తా, మ్మ్. ఇప్పుడు చూపిస్తా. మ్మ్. ప్రేమని ఎలా చూపిస్తారు వదినా? ఆ, నీకోసం ఎలా వచ్చిందయ్యా? హ. రండి ఆంటీ. బ్లెస్ మీ ఆంటీ. వదినా, చిన్ని వాళ్ళ అమ్మగారు. నమస్కారం అండి. నమస్తే అండి. రండి ఆంటీ, చిన్ని పైనుంది. అమ్మా అమ్మ, నిజంగా నేనేం చేయలేదమ్మా. రమ్య అంతా చెప్పిందమ్మా. నాకు కూడా నువ్వు చేస్తుందే కరెక్ట్ అనిపిస్తుంది. నీ యూఎస్ గురించి నేను ఎంత చెప్పినా మీ నాన్న వినలేదు. మంచి సంబంధం అని పెళ్లి ఫిక్స్ చేశారు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లకి పెళ్లి చేసి ఒక మగాడి జీవితాన్ని పంచుకోమంటారు, కానీ ఆమెకి ఒక జీవితం ఉందని మర్చిపోతారు. నా జీవితం కూడా అలానే జరిగిపోయింది. నీ జీవితం మాత్రం అలా జరగకూడదు. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. నీ మీద నాకు నమ్మకం ఉంది. నాకింకా గుర్తుంది వదినా, నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన కొత్తల్లో
మీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు పెద్దగా మాట్లాడేదానివి కాదు, కానీ మీ అమ్మ గురించి మాత్రం రోజుకి 10 సార్లు తలుచుకునేదానివి. అప్పుడు నీ మొహంలో ఒక బాధ చూశాను, ఇప్పుడు మళ్ళీ అదే బాధ చిన్ని మొహంలో చూశాను. అందుకే రమ్యకి చెప్పి వాళ్ళ అమ్మని తీసుకురమ్మన్నాను. అంత ఈజీగా ఆవిడ ఎలా కన్విన్స్ అయ్యిందయ్యా? అమ్మ కథ వదిన ఈజీగా కన్విన్స్ అయిపోతుంది. వెళ్ళొస్తానండి. వస్తాను బాబు. ఓకే ఆంటీ. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, గురుడికి. ఎందుకంటే ఈ ఐడియా గురుడిది. కాకపోతే వాడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు, నేను మన పాయింట్ ఆఫ్ వ్యూలోకి మార్చేశాను. టేక్ కేర్. చాలు, బాయ్. బాయ్. థ్యాంక్స్. ఆకలేస్తుంది, భోంచేద్దామా అండి? రామా కూర్చో. ప్లీజ్ కాల్ మీ నాని, చాలా మిస్ అవుతున్నాను. నాన్న చూస్తున్నారు. అవును నాన్న, నానియే. చాలా చాలా బాగుంటాడు నాన్న. నేనిక్కడి నుంచి ఎంత ఎక్సైటింగ్గా కాఫీ షాప్కి వెళ్ళానో, నాని అంతకంటే ఎక్సైటింగ్గా అక్కడికి వచ్చాడు. నేను కాఫీ షాప్కి వెళ్తుండగానే నన్ను చూసి ఐ లవ్ యూ చిన్ని అని గట్టిగా ప్రపంచమంతా వినిపించేలా చెప్పాడు నాన్న. ఆ మాట వినగానే నేను ప్రపంచాన్ని మర్చిపోయి రోడ్డు మధ్యలో బైక్ ఆపేసి అతన్ని చూశాను. ఇప్పుడే యాక్సిడెంట్ అయింది నాన్న. తనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి దగ్గరుండి చూసుకున్నాడు. పాపం తన వల్లే యాక్సిడెంట్ జరిగిందని చాలా ఫీల్ అయ్యాడు. త్వరలోనే వచ్చి నిన్ను కూడా కలుస్తానన్నాడు. పద నాన్న, పడుకుందు. ఏంటి నాన్నకల అబద్ధం చెప్పావు? ఆయన ఇప్పుడు ఫిజికల్గా మాత్రమే బాధపడుతున్నారు. ఇవన్నీ తెలిస్తే మెంటల్గా కూడా అప్సెట్ అవుతారు. నాన్న మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు.